సార్ ఒక చిన్న అబ్బాయి అంట వాళ్ళ తాతగారు ఊరు వెళ్ళారంట హాలిడేస్కి. వెళ్ళినప్పుడు వాళ్ళ తాతగారు తనని ఆ అబ్బాయిని బయట తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న చిన్న 2 ప్లాంట్స్ కొన్నాడు. ఒక ప్లాంట్ని మనం ఇంట్లో పెడదాం, ఒక ప్లాంట్ని మాత్రం మనం బయట పెడదామని అన్నారు ఆయనతో. సరే తాతగారని ఒక ప్లాంట్ని ఇంట్లోనే నాటారు, ఒక ప్లాంట్ ఏమో బయట దాన్ని మంచిగా సాయిల్ డిగ్ చేసి దాంట్లో నాటేశారు. సరే ఆయన స్కూల్స్ రీఓపెన్ అయింది, ఊరికి వెళ్ళిపోయారు. 4-5 ఇయర్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీతో తిరిగి వచ్చాడు. ఇంట్లో ఉన్న ప్లాంట్ మాత్రం చిన్నగా ఒక చిన్న ట్రీ లాగా పెరిగింది, కానీ బయట ఉన్న ప్లాంట్ మాత్రం 5 ఇయర్స్లో ఒక పెద్ద ట్రీ లాగా మారిపోయింది. అప్పుడు ఆ అబ్బాయి షాక్ అయ్యి అన్నాడు, ఏంటి తాతగారు అలా ఎలా అయింది? ఇదే ఎక్కువ సేఫ్గా ఉంది కదా, అది బయట చాలా ఎన్ని సమస్యలు ఎదుర్కొని ఉంటుంది కదా, మరి అదెలా ఎంత గ్రో అయిందని అడిగానంట. అప్పుడు తాతగారు అన్నారు, లోపల ఉన్నది చిన్న ప్లేస్లోనే గ్రో అయింది, చిన్న దాంట్లోనే మనం దానిని డిగ్ చేసాం, కానీ అది మాత్రం కింద దాకా వెళ్ళింది, రూట్స్ దాకా వెళ్ళింది. అది రూట్స్ అన్నీ కింద సాయిల్లో డిగ్ అయినాయి. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంత పెద్ద వాన వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా, నథింగ్ కెన్ మూవ్ దట్. మన జీవితంలో మనం సక్సెస్ఫుల్గా ఉండాలంటే ఆబ్స్టికల్స్ ఉండాలి, కష్టాలు ఉండాలి, సమస్యలు ఉండాలి. అప్పుడే మనం ఇంకా సక్సెస్ఫుల్గా ఇంకా దేవుణ్ణి మనం నాటబడతామంట.